దాని స్టోరేజ్ కోసం 3 పెటాబైట్ల డేటా అంటే దాదాపు 30 లక్షల జీబీ కావాల్సి వచ్చింది. కేవలం అవతార్కి సంబంధించిన గ్రాఫిక్స్ స్టోరేజ్ కోసమే మైక్రోసాఫ్ట్ కంపెనీ గయా అనే క్లౌడ్ కంప్యూటింగ్ డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించింది. డిజిటల్ ప్రాసెసింగ్ సమన్వయం మొత్తం ఈ సంస్థ ద్వారానే జరిగేది. కేవలం పండోరా క్యారెక్టర్ల డిజైన్కి 10 లక్షల జీబీ వరకు స్టోరేజ్ అవసరమైంది. ప్రపంచంలోని టాప్ 500 సూపర్ కంప్యూటర్లలో అవతార్ రెండర్ ఫామ్లోని కంప్యూటర్లు 193, 194, 195, 196, 197 స్థానాలు సంపాదించాయి. అంటే కేవలం ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లను రూపొందించాల్సి వచ్చింది. వీటినే పార్ట్ 2 కూడా కంటిన్యూ చేశారు. అవతార్ అనగానే మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం. గాల్లో వేలాడే పర్వతాలు, ఎత్తైన జలపాతాలు, వింత వింత జీవులు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే జేమ్స్ కెమెరాన్ చాలా సినిమాల్లో చూసిన లొకేషన్లు, చైనాలోని పర్వతాలు, ముఖ్యంగా యానిమేషన్ సినిమాల్లో చూసిన ప్రదేశాలు ఆయన్ని ఇన్స్పైర్ చేశాయి. వాటి ఆధారంగానే పండోరాను డిజైన్ చేశారు. అలాగే కొంతమంది భాషా నిపుణుల సాయంతో ఆ గ్రహంలోని వారు